నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈరోజు మనము బ్యాక్ ఏక్ గురించి తెలుసుకుందామండి. ఆల్మోస్ట్ ఇది ఏంటంటే ఇప్పుడు ముందు పూర్వకాలం చూసుకున్నట్లయితే నడుము నొప్పి అనేది చాలా ముసలి వాళ్ళల్లో చూసే పదం అనమాట. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే చిన్న పిల్లల నుంచి టీనేజర్సే కాదు ముసలి వాళ్ళ వరకు అందరికీ ఎవరిని అడిగినా మాకు నడుము నొప్పి ఉందండి అని చెప్తున్నారు. అది దానికి గల కారణాలు ఏంటి, మనం డైటిక్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, మన ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి రెమెడీస్ కానీ చిట్కాలు కానీ ఉన్నాయో, ఎలాంటి ట్రీట్మెంట్ మనం ఇస్తామో తెలుసుకుందాము. మామూలుగా బ్యాక్ ఏక్ సాధారణంగా ఎందుకు వస్తుంది అంటే మనకి ఎప్పుడైతే స్పైన్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుందండి. అలానే ట్యూమర్స్ ఉన్నా కూడా, క్యాన్సరస్ కాజింగ్ ఏజెంట్స్ ఏదైనా ఉన్నా కూడా మనకు వస్తుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే బ్యాక్ ఏక్ అనేది మనకి మెకానికల్గా కూడా వస్తుంది, ఎందుకంటే మనం చేసే పని వల్ల కూడా మనకి బ్యాక్ ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే పిల్లల్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా మంది చూస్తున్నామండి, పిల్లలు పెద్ద పెద్ద బ్యాగులు 15 నుంచి 20 కేజీలు బ్యాగులు మోస్తుంటారనమాట. అలాంటి వాళ్ళలో ఏంటంటే కంటిన్యూస్గా వాళ్ళు ఉండేది చిన్నపిల్లలు కాబట్టి ఆ హెవీ వెయిట్స్ వల్ల కూడా వాళ్ళకి స్పైన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి ఇనీషియల్గా మీ పిల్లలు ఎప్పుడన్నా మీకు బ్యాక్ ఏక్ వస్తుంది అని చెప్తే కంపల్సరీ మీరు దాన్ని నోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి ఇప్పుడు. ఎందుకంటే మీరు ఇలానే వదిలేస్తే ఆ పిల్లల్లో ఏమంటుంది స్పైన్ పోస్చర్ మారే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లోనే మీరు దాన్ని కానీ కరెక్ట్గా మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా పిల్లల్లో కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలానే పెద్దల్లో తీసుకున్నట్లయితే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళలోనండి, కూలీలలో కానీ, ఎక్కువ వెయిట్ లిఫ్టర్స్లో కానీ, మళ్ళీ కంటిన్యూస్గా కష్టపడి పని చేసే వాళ్ళలో కూడా మనం ఈ బ్యాక్ ఏక్ అని కంటిన్యూస్గా చూస్తుంటాము. అలానే స్త్రీలలో చూసుకున్నట్లయితే గైనిక్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ బ్యాక్ ఏక్ అనేది చూస్తుంటాము. మెయిన్గా మనం ఏంటంటే పిడ్ అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లోను, మళ్ళీ ల్యూకేరియాలోను, అలా కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్లో కూడా మనము ఎండోమెట్రియోసిస్లోను, బల్కీ యూట్రస్లో కూడా మనము ఈ బ్యాక్ పెయిన్ అనేది చూస్తుంటాం అనమాట. ఈ బ్యాక్ పెయిన్ గల కారణాలు ఏంటంటే మనం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలండి. ఇదేంటంటే క్రానిసిటీ దాన్ని బట్టి కూడా మనము క్రానిక్ ఎంత ఉంది లేదా రీసెంట్గా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చింది అనేది కూడా మనము స్పష్టంగా తెలుసుకోవాల్సిన పని అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే స్పైనల్ ఇంజరీస్లో ఉన్నా కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఆ లంబార్ వర్టిబ్రా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నార్మల్గా మనకి బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంటుంది అంటే మనకి డిస్క్ బల్జ్ ఉన్నా కూడా, డిస్క్ స్టీనోసిస్ ఉన్నా కూడా, మళ్ళీ డిస్క్ హెర్నియేషన్ అంటారు అనమాట. మామూలుగా మనకి లంబార్ వర్టిబ్రాలో ఏమవుతుందంటే మనకి శాండ్విచ్ లాగా ఉంటుందండి వర్టిబ్రేట్స్. దాని మధ్యలో ఉన్న జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనేది మాత్రం డిస్క్ అంటాం అనమాట మనం దాన్ని. ఆ డిస్క్ ఎప్పుడైతే దాని ప్లేస్ నుంచి పక్కకి జరగడం కానీ లేకపోతే దాని సైజ్ తగ్గిపోవడం వల్ల కూడా మనకి ఆ బ్యాక్ పెయిన్ అనేది మనం చూస్తుంటాం అనమాట. కాబట్టి కంపల్సరీ అదేంటిదో మనం ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతనే మనము ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ కల మెయిన్ ఇంకో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మన డైటిక్ హ్యాబిట్స్ అండి. చాలామంది బ్యాక్ పెయిన్ మనం ఎక్కడ చూస్తుంటామంటే సెడెంటరీ లైఫ్, అంటే ఎక్కువ లాంగ్ స్టాండింగ్గా కూర్చునే వాళ్ళలో కూడా మనం చూస్తుంటాం. డెస్క్ జాబ్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, కంటిన్యూస్గా వాళ్ళు కూర్చునే పని చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ స్పైన్ అనేది వాళ్ళు వంగినట్టు పనిచేస్తుంటారు. చాలామంది మనం చూసినట్లయితే నార్మల్గా అయితే మన స్పైన్ పొజిషన్ వచ్చి 90 degreesలో ఉండాలండి. స్ట్రైట్గా కూర్చొని మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు మనకి స్పైన్ ప్రాబ్లం అనేది రాదు. అలానే ఒబేసిటీ పేషెంట్స్లో చూసుకున్నట్లయితే వాళ్ళ బాడీ మొత్తం వెయిట్ కూడా మనకి స్పైన్ పైన పడుతుంటుంది. చాలామందికి చాలా పెద్ద పెద్ద పొట్టలు ఉంటుంటాయి. అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఆ స్పైన్ పైన ఎక్కువ ప్రెషర్ పడి వాళ్ళకి ఏంటంటే ఆ పోస్చర్ కూడా మారిపోవడం అనేది జరుగుతుంటుంది చాలా చోట్ల. కాబట్టి మనం ఒబేసిటీని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళల్లో. అలానే ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్లయితే చాలా కాజెస్ అనేది ఉంటుందండి. ఒకవేళ మనకి స్పైన్లో కార్సినోమా ఉన్నా కూడా, ట్యూమర్ ఉన్నా కూడా, ఏదైనా యాబ్సిస్ వచ్చినా కూడా మనకి ఆ పెయిన్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో డైటిక్ హ్యాబిట్స్ ఎంతవరకు మనకి హెల్ప్ అవుతాయంటే ఆల్మోస్ట్ మీకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కాన్స్టిపేటెడ్ ఫుడ్ తీసుకోకపోవడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ప్రెషరైజ్డ్గా మోషన్కి వెళ్తారో అక్కడున్న నర్వ్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే మీకు ప్రెషర్కి గురవుతుంది. దానివల్ల మీకు ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది అనమాట. కొంచెంగా ఉన్న వాళ్ళకు కూడా కంటిన్యూస్గా మీరు ఎప్పుడైతే ఈ ప్రెషరైజ్గా మోషన్స్కి వెళ్తుంటారో అప్పుడు ఏంటంటే మీకు ఇంకా పెయిన్ అనేది వర్సన్ అవుతుంది అనమాట, అంటే పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీ డైటిక్ హ్యాబిట్స్ కూడా చక్కగా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా మీరు కానీ తీసుకున్నట్లయితే మీకు ఆ ప్రాబ్లం కూడా కొంచెం తగ్గుతుందండి. అలానే ఇంకా మన ఆయుర్వేద ప్రకారం చూసుకున్నట్లయితే మనము పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తుంటామండి. ఇంటర్నల్ మెడికేషన్తో పాటు ఎక్స్టర్నల్గా కూడా మనం కటివస్తి అనేది, అభ్యంగనం అనేది, స్వేదనము, మర్దనము అని డిఫరెంట్ ప్రొసీజర్స్ చేస్తుంటాం అనమాట. దీనికి
దీనివల్ల కూడా ఇంకోటి మాత్ర అవస్థని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఆయుర్వేదంలో. దీనివల్ల ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేస్లో మీకు ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఇన్ఫ్లమేషన్ ఉందో అవన్నీ కూడా తగ్గించేసి మీ బాడీలో ఉన్న వాతాన్ని బయటికి పంపించే ప్రక్రియ ఈ పంచకర్మ అండి. ఇట్లా ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గా రెండిట్లోనూ మనం చూసుకున్నట్లయితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది, రిజల్ట్స్ అనేది త్వరగా వస్తుందండి. ఇటువంటి వాటి గురించి ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే మెడి9 సంప్రదించండి.